రాజు గారు ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం టేస్టీ వెరైటీ చేయబోతున్నారు? నగెట్స్ చేస్తున్నానండి. నగెట్స్ పన్నీర్ తో. ఓ పన్నీర్ నగెట్సా? అవునండి. సో ఓన్లీ పన్నీర్ యూస్ చేసి మనం ఇవి చేసుకోవచ్చు. బేస్ ఉంటుంది మనకు. ఓకే. సో దాంట్లో అంటే పన్నీర్ మనకు ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఓకే ఓకే ఓకే. మరి పన్నీర్ నగెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ నగెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము అరకప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, మైదా 3 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, బ్రెడ్ పౌడర్ అరకప్పు, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, పిజ్జా మసాలా 1/2 టీ స్పూన్. ఓకే అండి, మరి నగ్గెట్స్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. కొంచెం సింపుల్ గానే ఉంటుంది. సో ముందుగా మనం ఏంటంటే ఉడికించుకున్న బంగాళదుంపను మెత్తగా మెది పెట్టేసుకున్నాం, లేదా తురిమేసుకున్నా పర్లేదు. సో మనకి బంగాళదుంప బేస్ లాగా యూజ్ అవుతుంది. అవునండి. పన్నీర్ ఒకటి అంటే మనకి ఉండి చుట్టుకోవటం ఏమి విడిపోతుంది. డీప్ ఫ్రై చేస్తాం కదా నగ్గెట్స్, విడిపోతుంది. ఓకే. సో దీంట్లో ముందుగా బంగాళదుంపలు. సో నగ్గెట్స్ లో కూడా కంపల్సరీ అట్లీస్ట్ అంటే ఒక బంగాళదుంప అయినా వేస్తారేమో కదా? yes కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఆ కొద్దిగా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి కొంచెం మనకి ఆ షేప్ అంత బాగా వస్తుంది. yes. సో దీంట్లో పన్నీర్ తురుము. ఓకే. దీంతో పాటు కావాల్సితే కొంచెం చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది చాయిస్ వాళ్ళది. ఓకే. సో దీంట్లో సీజనింగ్ అండి. ఓకే. సరిపడా ఉప్పు. అలాగే దీంతో పాటుగా కొంచెం వెజిటేబుల్స్ కూడా ఉంటే కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. సో అలా అయినా కూడా తీసుకోవచ్చు. పన్నీర్తో పాటుగా సన్నగా కట్ చేసేసుకొని అలాగే డైరెక్ట్ వేసేసుకోవచ్చు, బాయిలింగ్ కాకుండా. సో ఎలాగో డీప్ ఫ్రై అప్పుడు కొంచెం వేడి తగులుతుంది కదా, అక్కడ సరిపోతుంది. సో కొంచెం అలాంటి వెజిటబుల్స్ తీసుకుంటే బెటర్ ఏమో మనకి. కొద్దిగా బీన్స్, క్యారెట్, ఇట్లా కాలీఫ్లవర్ కానీ, కొద్దిగా మిరియాల పొడి అండి. ఓకే. దీంట్లో కార్న్ ఫ్లోర్, అలాగే మైదా అండి. ఓకే. కొద్దిగా పిజ్జా మసాలా వేస్తున్నాం, అవైలబుల్ ఉంటే వేసేసుకోవచ్చు. లేకపోతే మన లోకల్ టైప్ లో మనకు కొంచెం గరం మసాలా కానీ, జీలకర్ర పొడి కానీ మనకు అందుబాటులో ఉంటే వేసేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి ఈజీగానే మార్కెట్ లో దొరుకుతుంది. సో చాలా మంది కూడా ఇంట్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి ఇలాంటి సీజనింగ్స్ అన్ని కూడా చాలా రకాలు అవైలబుల్ గా ఉంటున్నాయి. ఎస్. బ్రెడ్ పౌడర్ అండి. ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. సో మొత్తం మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా దీంట్లో టోటల్ గా ఒక దీనిలాగా వచ్చేస్తే మనకి నగెట్స్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఆయిల్ కూడా వేడి పెట్టేసుకుందాం, అంటే ఇది మనం చేసేసుకునేంత వరకు అది కూడా వేడి అవుతుంది మనకు. సరే రాజు గారు, మీరు అది రెడీ చేస్తుంటారా? మేము కూడా చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజు గారు ఇది రెడీ చేస్తుంటారు. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బాదం పలుకుల్ని రోజు తింటే శరీరానికి చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. పాలు కూడా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. కానీ బ్యూటీ విషయానికి వస్తే కూడా చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయండి. ఏం లేదండి, బాదం పలుకుల్ని తీసుకొని పాలలో వేసి బాగా మెత్తగా నూరి పేస్ట్ లాగా చేసుకుని ముఖమంతా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే చర్మం అంతా చాలా కాంతివంతంగా, క్లీన్గా, అందంగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో రాజు గారు రెడీ అయిపోయినట్టేనా? రెడీ అండి. మనం అన్ని పౌడర్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి మనకి మోస్ట్లీ దీంట్లో ఆయిల్లో వేసుకున్నప్పుడు విడిపోకుండా ఉంటుందేమో కదా. బాగుంటుందండి. అంటే కార్న్ ఫ్లోర్ వేసాం, మైదా వేసాం, కొంచెం బ్రెడ్ పౌడర్ కూడా వేసాం కదండి. సో ఇంకొంచెం కూడా అంటే సేఫ్ సైడ్ లో అనుకుంటే బ్రెడ్ ఎడ్జెస్ కట్ చేసుకొని మనం ఫ్రెష్ బ్రెడ్ ని ఆ మధ్యలో ఉంటుంది కదా వైట్ పార్ట్, దాన్ని కూడా కొంచెం మిక్సీ పట్టేస్తే కొంచెం లైట్ పౌడర్ గా ఉంటుంది. అవునవును. సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ ఒక బౌల్ లో మిక్స్ చేసుకుందాం అండి, కొంచెం బ్యాటర్ లా చేసుకుందాం. వాటర్ లో కలుపుతారు. yes అండి. ఒక ప్లేట్ లో బ్రెడ్ పౌడర్, దీంట్లో మళ్ళీ తర్వాత మనం రోల్ చేసుకుంటాం. సో నగ్గెట్స్ కూడా కొన్ని రకాల అంటే వెజ్వి మనకి అలా పైన క్రంచీగా తగులుతూ ఉంటాయి కదా చాలా. ఎస్ అండి. సో నేను పని చేస్తానండి. సో ఈ ప్లేట్ నేను యూజ్ చేస్తున్నాను. సో బ్రెడ్ పౌడర్ తర్వాత యాడ్ చేస్తాను, అంటే కొంచెం రెక్టాంగిల్ షేప్ లో తీసుకుంటున్నాను. ఓకే ఓకే. సో స్ప్రెడ్ చేసి కట్ చేసుకుంటానికా? ఎస్ అండి. ఓకే. సో ఇది కొంచెం ఈజీగా ఉంటుంది.
సో ఇంకా మనం పైనుంచి కూడా మళ్ళీ ఆ కార్న్ఫ్లోర్ అది అద్దాం కాబట్టి ఇంకా విడిపోయే ఛాన్సెస్ అసలు ఉండవేమో కదా. చాలా తక్కువ, చాలా తక్కువ. సో ఇప్పుడు దీంట్లో బ్రెడ్ పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ దీంట్లో ఒక్కొక్కటి కొంచెం ఇలా డిప్ చేసేసి ఓకే జస్ట్ ఇలా రోల్ చేసేసుకోవడం. ఓకే, ఒక్కొక్కటిగా ముందు అలా అన్ని రెడీ చేసి పెట్టుకుని అన్ని ఎట్ ఏ టైం వేసేసుకుంటే మనకు ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఓకే. సో దీంట్లో రోల్ చేసిన తర్వాత కూడా ఒకసారి కొంచెం చేతిలో మనం కొంచెం ఇలా టాస్ చేసుకుంటే బ్రెడ్ క్రమ్ కొంచెం ఎక్కువగా ఉంటే కొంచెం వెళ్ళిపోతుంది. లేకపోతే మనకు ఆయిల్లో అదంతా కూడా వచ్చేస్తే డార్క్ అయిపోయి ఆయిల్ కొంచెం డార్క్ అవుతుంది మనకి. సో యాక్చువల్గా అది వరకు మనకు వచ్చిన హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా చెప్పారు కాసేపు ఇది చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అప్పుడు ఇంకా అసలు మనకి ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా అవుతుంది. సో బ్రెడ్ క్రమ్స్ బాగా క్రంచీగా వస్తాయి, అలాగే లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుంది. సో కొంచెం మనకి థిక్గా ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్ లో మనం కొద్దిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుందేమో కదా. లో ఫ్లేమ్ కావాలండి, అంటే వేసిన తర్వాత కూడా కాసేపు మనం వాటిని డిస్టర్బ్ చేయకుండా వదిలేస్తే కొంచెం సెట్ అవుతాయి. సో అప్పుడు మనం కొంచెం టర్న్ చేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. సో కొంచెం స్లోగా ఫ్రై అవుతూ ఉంటాయండి. ఒక్కసారి నేను టర్న్ చేస్తాను. ఓకే. ఇంకా కొంచెం కలర్ వస్తే సరిపోతుందండి. ఓకే. సో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. క్యారెట్ తీసుకున్నాను. లీఫ్ షేప్ లో కట్ చేస్తున్నాను. ఓకే, బేస్ తీసేస్తున్నాండి. సో ఇక్కడ షేప్ ఇస్తున్నాను, స్ట్రేట్ అండ్ స్లాంట్. ఓకే, రెండు వైపులో కూడా తీసేసుకోవచ్చు అండి. మంచి కలర్ వచ్చాయి. ఎస్. సో వీటిని స్లైసెస్ లో కట్ చేస్తున్నాను. ఈ వేడి వేడి నగ్గెట్స్ కి మంచి టొమాటో కెచప్ అలా ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎస్. ఓకే. ఓకే, పన్నీర్ నగ్గెట్స్ రెడీ అండి. సూపర్. వేడివేడిగా పన్నీర్ నగ్గెట్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ నగ్గెట్స్ తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పన్నీర్ తురుము, ఉప్పు, మిరియాల పొడి, మైదా, కార్న్ ఫ్లోర్, పిజ్జా మసాలా, బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని నగ్గెట్స్ లా చేసుకోవాలి. తర్వాత వీటిని కార్న్ ఫ్లోర్ లో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పన్నీర్ నగ్గెట్స్ రెడీ. ఓకే, మరి వేడి వేడిగా పన్నీర్ నగ్గెట్స్ రెడీగా ఉన్నాయండి. అసలు చూస్తుంటేనే నాకు తెలుసు అందరికి నోరు ఉడుతున్నాయి కదా, చాలా సాఫ్ట్ గా. నగ్గెట్స్ లో ఉన్న స్పెషాలిటీ అది. సో చాలా బయట చూస్తే క్రంచీ క్రంచీగా, వెరీ టేస్టీ. యూజువల్గా మనము వెజిటబుల్ కాంబినేషన్ తీసుకుంటే ఏంటంటే ఆ వెజిటబుల్స్ కొంచెం వేగి కొద్దిగా గట్టి పడతాయి కదా. అవునండి. కొంచెం నగ్గెట్స్ కాస్త గట్టిగా అనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే పన్నీర్ వేసుకున్నాం, అన్ని కొంచెం సాఫ్ట్ గానే, అంటే పొటాటో కానివ్వండి, పన్నీర్ అంటే మిగతా పిండిలా ఎలాగో మనకి మెత్త మెత్తగానే ఉంటాయి. సో వేగిన తర్వాత
ఆ లోపల బంగాళదుంప ఆ పన్నీర్ టెక్స్చర్ చాలా బాగుంది, సాఫ్ట్ గా. ఎస్ అండి. అండ్ పైనుంచి మళ్ళీ మనము బ్రెడ్ పౌడర్ కూడా అద్దుకున్నాము, అది కొంచెం ఎక్స్ట్రా క్రంచీగా. సూపర్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, నగెట్స్ చాలా బాగున్నాయి, క్రంచీగా, టేస్టీగా. అండ్ పన్నీర్ ఫ్లేవర్ కూడా మనకి బాగా తెలుస్తోంది ఇందులో. సో మీరు కూడా ట్రై చేయండి.